సార్ మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? ఆ కేసుని ఎలా చూస్తారు? జగన్మోహన్ రెడ్డికి కూడా A2 అంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపైన మీ రియాక్షన్ ఏంటి సార్? బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అంటే సత్తెనపల్లి పర్యటనలో జగన్ గారి మాజీ ముఖ్యమంత్రి వాహనం కింద పడి చనిపోయినటువంటి ఒక వ్యక్తి కుటుంబ సభ్యులకి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. రెండోది, ఇలాంటి దురదృష్టకర సంఘటన జరగటం అనేది అందరం కూడా పార్టీలకు అతీతంగా ఖండించాల్సిందే. ఇట్లాంటి మీటింగ్స్ లో జరిగినప్పుడు కొంచెం జాగ్రత్త వహించి, ఎందుకంటే అభిమానంతో వచ్చేటువంటి వాళ్ళని మనం కాదనలేం. సో అలాంటి వాళ్ళ పట్ల మనం కూడా బాధ్యత వ్యవహరించి కొంచెం జాగ్రత్త తీసుకోవాలనేది అన్ని రాజకీయ పార్టీలకు కూడా మనం విజ్ఞప్తి చేయాల్సిందే. మరి ముఖ్యంగా కొంత పాపులారిటీ ఉండి ప్రజలు క్రౌడ్ గ్యాదరింగ్ చేయగలిగినటువంటి వ్యక్తుల పట్ల ఇంకా కొంచెం జాగ్రత్తతో ఉండాల్సిన బాధ్యత అవసరం ఉందేమోనని అయితే నాకైతే అనిపించింది ఈ ఇన్సిడెంట్ తర్వాత. బట్ ఏదేమైనప్పటికీ కూడా ఒక ప్రాణం అనేది అత్యంత విలువైంది. ఆ పోయిన ప్రాణాన్ని తీసుకురావటం ఆ కుటుంబ సభ్యులకి అతను లేని లోటును తీర్చడం ఎవరి తరం కాదు, ఎవరి వల్ల కాదు. కాబట్టి వాళ్ళ కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా దేవుణ్ణి. ఇక రెండో అంశం, దిస్ ఇస్ మై ఇనిషియల్ రియాక్షన్. ఇక రెండో అంశానికి వచ్చేటప్పటికి నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అంటే ముంబైలో ఈ మధ్యకాలంలో ఒక ఘోర ఉత్తరప్రదేశ్లో ముంబైలో ఘోర రైలు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘోర రైలు ప్రమాదాలు జరిగిన పరిస్థితుల్లో కొన్ని పదుల మంది చనిపోయినారు. కొన్ని సందర్భాల్లో ఒక 100 మంది కూడా చనిపోయినట్టు ఈ మధ్యకాలంలో వార్తలు చదివారు. ఒరిస్సాలో 250 మంది చనిపోయారు కదా రీసెంట్ గా. ఉత్తరప్రదేశ్, ముంబై, ఒరిస్సా ఇట్లాంటి వాటిలో జరిగినప్పుడు, ఇలాంటి వాటిల్లో ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఎవరైతే వీళ్ళని ఆ ట్రైన్ లో ఎక్కించడానికి ఎవరైతే టికెట్ అమ్మారో వాళ్ళని, ఎవరైతే రైల్వే డిపార్ట్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేశారో వాళ్ళని, ఎవరైతే తోటి ప్రయాణికులుగా ఉన్నారో వీళ్ళతో పాటుగా వాళ్ళని, ఎందుకంటే ఇప్పుడు 2-3 కలిసి కొన్ని 100 మంది కలిసి ప్రయాణం చేస్తున్నారు అంటే ఆ ట్రైన్ లో యాక్సిడెంట్ అయింది కాబట్టి ఆ ట్రైన్ లో ఉన్నటువంటి వ్యక్తులు ప్రయాణం చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా బాధ్యులే. ఎందుకంటే ప్రమాదాన్ని నిలువరించడంలో వాళ్ళ పాత్ర చాలా అమోఘమైంది, వాళ్ళ పాత్ర తీసివేయలేదు. సో ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ రైల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ప్రతి ప్యాసింజరు, ఆ రైల్లో వాళ్ళని ఎక్కించడానికి సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చినటువంటి బంధుమిత్రులు, ఎందుకంటే వాళ్లే కదా మరి ట్రైన్ ఎక్కించింది, మీరు వెళ్ళండి మీకు సెండ్ ఆఫ్ ఇస్తూ ఆ ప్రమాదం జరగటానికి అబెక్ట్ చేసింది వాళ్లే. ఎవరు? బంధుమిత్రులు, ఎవరైతే స్నేహితులు, ఎవరైతే సెండ్ ఆఫ్ ఇవ్వడానికి వచ్చారో వాళ్ళందరూ కూడా అబెట్మెంట్ కిందకి రావాల్సిందే. సహజంగా ట్రైన్ డ్రైవర్ అటు వస్తాడు, ట్రైన్ డ్రైవర్ కి అసిస్ట్ చేసిన వాళ్ళు, సిగ్నల్ వ్యవస్థను మెయింటైన్ చేస్తున్న వాళ్ళు, ట్రైన్ టికెట్ అమ్మిన వాళ్ళు, రైల్వే డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేసిన వాళ్ళు, ఓవరాల్ గా ఒక ఇన్సిడెంట్ కి సంబంధించి ఓవరాల్ గా ఎవరికైనా ప్రమాదం జరిగితే దానికి రిలేటెడ్ ఉన్న వాళ్ళ మొత్తాన్ని అబెట్మెంట్ కింద అరెస్ట్ చేయాలనేటువంటి ఒక గొప్ప సూత్రాన్ని కనిపెట్టినటువంటి గుంటూరు పోలీసులకి నేను మొట్టమొదటిసారిగా ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ని మేనేజ్ చేస్తున్న అనిత గారికి, లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఈ ముఖ్యమంత్రి గారిని తమ భుజాల మీద మోస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారికి, ఈ ప్రభుత్వానికి, అధికారులకి నిజంగా ఇంత గొప్ప తెలివితేటలు, ఇంత గొప్ప లీగల్ పరిజ్ఞానం ఇచ్చినటువంటి వాళ్ళ లీగల్ టీం మొత్తానికి కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్. దిస్ ఈస్ మై ఇనిషియల్ సెకండ్ రియాక్షన్. దిస్ ఈస్ మై సెకండ్ రియాక్షన్ ఆన్ దిస్ ఇన్సిడెంట్. ఎందుకంటే నిన్న జరిగినటువంటి ఎఫ్ఐఆర్, కట్టినటువంటి ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నాకు ఇంతకంటే గొప్పగా స్పందించాలని అయితే నాకు అనిపించలా. ఎంత అద్భుతమైనటువంటి రాజకీయ పరిజ్ఞానంతో, లీగల్ పరిజ్ఞానంతో ఎఫ్ఐఆర్ కట్టారు అంటే, నాకు తెలిసినంత వరకు డ్రైవర్ మీద A1 గా ఎఫ్ఐఆర్ చేశారు. ట్రూ, ఎవ్రీబడి విల్ అప్రిషియేట్. ఎందుకు అంటే అజాగ్రత్తతోటి కారు నడిపిన కారణంగా ఖచ్చితంగా డ్రైవర్ రెస్పాన్సిబుల్ అనేది చట్టం చెప్తుంది, నేను చెప్పటం. చట్టం ఏం చెప్తుంది అంటే అజాగ్రత్తతోటి ఒక వ్యక్తి 304A అనేది పాత సెక్షన్, దానికి 2 సంవత్సరాలు అజాగ్రత్తగా నడిపినందుకు జైలు శిక్ష. కొత్తగా వచ్చింది 106 బిఎన్ఎస్ ప్రకారం, సో కరెస్పాండింగ్ సెక్షన్. సో దీనికి అజాగ్రత్తగా చట్టంలో ఉన్న గొప్పతనం ఏంటి అంటే, నరసింహ గారు, ఒక కేసులో
కేరళలో నాకు తెలిసి ఇట్ సీమ్స్ ఒక డ్రైవరు అజాగ్రత్తగా బ్రేక్ అప్లై చేయటం వల్ల బ్రిడ్జ్ మీద నుంచి ఒక స్కూల్ బస్సు లోయలో పడిపోవటం కారణంగా ఒక్క స్కూల్ బస్సులో ఉన్నటువంటి 65 మంది పిల్లలతో సహా ఒక్క పిల్లవాడు కూడా బతకలా, అందరూ చచ్చిపోయారు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ఆర్ దీంట్లో గమనించదగ్గ డ్రైవర్ ఒక్కడే బతికాడు, అతను ఒక్కడే బతికాడు, పిల్లలందరూ చనిపోయినారు, ఒక్క పిల్లవాడు కూడా బ్రతకల. అందరూ కూడా 5వ తరగతి 4వ తరగతి 3వ తరగతి పిల్లలు, చిన్న పిల్లలు. అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, దేశ చరిత్రలో నాకు తెలిసి ఇంత అన్ఫార్చునేట్ అతని మీద 304A కేసు కట్టారు 304A కేసు కట్టారు. 304A సెక్షన్ కి 2 సంవత్సరాల పనిష్మెంట్ ఉంటుంది, ఆర్ 1000 రూపాయలు జరిమానా ఉంటుంది, 2 years మాక్సిమం 2 years. అయితే దీని మీద దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చ జరిగింది. అసలు యాక్సిడెంట్ కేసెస్ లో 100 మంది 50-60 మంది పిల్లల తల్లులకి శోకాన్ని మిగిల్చిన ఇలాంటి వ్యక్తులకి మరణశిక్ష చేయాలి అని చెప్పేసి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరిగినప్పుడు సుప్రీంకోర్టు దాకా ఈ కేసు వెళ్ళినప్పుడు ఏం చెప్పిందంటే నో, చట్టం పనిష్మెంట్ చూపించింది అజాగ్రత్తతోటి. అంటే ఒక వ్యక్తిని ఇంటెన్షనల్ అంటారు, మెన్సరియా అంటారు, దాన్ని చంపే ఉద్దేశం లేకుండా ప్రమాదవశాత్తు నువ్వు ఒకళ్ళని చంపినా అదే శిక్ష, 1000 మందిని చంపినా అదే శిక్ష. ప్రమాదం, నేను చంపాలని నేను అనుకోవాలి, చంపాల్సిన ఉద్దేశం నాకు లేదు, బికాస్ దేర్ ఇస్ నో మెన్సరియా. మెన్సరియా ఇంటెన్షన్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఇన్ క్రిమినల్. సో ఈ క్రిమినల్ మెన్సరియా లేనప్పుడు ఒక డ్రైవర్ అజాగ్రత్తగా ఒక అతను చంపినప్పుడు, 20 మందిని చంపినప్పుడు, 100 మందిని చంపిన, ఎవరిని తప్పినా ఎంతమందిని చంపినా ఒకే శిక్ష, అది కూడా 304A. సో ఈ శిక్ష ప్రకారం అతనికి 2 సంవత్సరాలు మాక్సిమం పనిష్మెంట్ ఉంటుందని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా క్లియర్ గా చెప్పింది. చట్టం అంతా కఠినమైంది, చాలా కఠినమైంది. నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్స్ లో డ్రైవర్ అజాగ్రత్త ఉంది అని భావిస్తాం, నో డౌట్, డ్రైవర్ ని అరెస్ట్ చేయాల్సిందే. డ్రైవర్ కారులో ప్రయాణం చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎట్లా సంబంధించిందండి ఇది? నెంబర్ 1, వాట్ వే హీస్ కన్సర్న్. నెంబర్ 2, దీన్ని ఆర్గనైజ్ చేసినటువంటి పేర్ని నానికి, జనాన్ని సమీకరించినట్టు విడుదల రజనీకి, లేకపోతే ఆయన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్నటువంటి పలానా నాగేశ్వర రెడ్డి ఎవరు అతనికి, వీళ్ళందరికీ ఏంటి సంబంధం? వాళ్ళందరికీ ఏంటి సంబంధం అంటే వాళ్ళందరూ కూడా అనుమతి లేని ఒక కార్యక్రమానికి వెళ్తున్నారు. 10 వాహనాలతోటే వెళ్ళండి అంటే 50 వాహనాలను తీసుకుని వెళ్తున్నారు. సో అక్కడ చాలా పెద్ద ఎత్తున జనాల్ని డబ్బులు ఇచ్చి గ్యాదర్ చేసి తీసుకొచ్చారు. ఆయన వెహికల్లో నుంచి బయటికి రావడం కారణంగా జనాలంతా అక్కడికి వచ్చారు. ఆ కారణంగానే అక్కడ గుమికూడారు. ఆయన వెహికల్ కింద పడే పరిస్థితి వచ్చింది. ఆ కారణం చేత వాళ్ళందరూ కూడా బాధ్యులు అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. అకారణంగా ఎవరైతే అనుమతి లేకుండా వాహనాలు వచ్చినప్పుడు వాటిని ప్రివెంట్ చేయకుండా పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేసిందని అడుగుతున్నాడు. నెంబర్ 1, ప్రివెంట్ చేయాల్సినటువంటి బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ ఉందా లేదా అనుమతి లేకుండా వాహనాలు వస్తున్నప్పుడు? నెంబర్ 1. నెంబర్ 2, అనుమతి లేకుండా మీరు ఇచ్చిన కండిషన్స్ ను వైలేట్ చేసి ఏదైనా మీటింగ్ కండక్ట్ చేసినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రొసీజర్ ఏం చేయాలి? ఎవరైతే మీరు అనుమతించేటప్పుడు ఈ ప్రొసెషన్ ని, ఈ మీటింగ్ ని పీస్ఫుల్ గా చేస్తాము, దానికి సంబంధించి మేము బాధ్యత తీసుకుంటామని మీకు గ్యారంటీ సిగ్నేచర్స్ తీసుకుంటారు కొంతమంది దగ్గర నుంచి. ఎవరైతే ఆ ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు దే ఆర్ హెల్డ్ రెస్పాన్సిబుల్ ఇఫ్ ఇట్ ఆల్ ఎనీథింగ్ హ్యాపెన్, నాట్ క్రిమినల్. వైలేట్ చేసినందుకు కాను, ప్రభుత్వ ఉత్తర్వులను వైలేట్ చేసినందుకు కాను దేర్ ఇస్ సంథింగ్ అదర్ సెక్షన్ వస్తుంది. అంతేగాని ఆ ప్రొసెషన్ లో ఎవరైనా చనిపోతే ఆ మీటింగ్ వచ్చిన ఆయన్ని, ఆ మీటింగ్ కి వ్యక్తిగత కార్యదర్శిని, ఆ మీటింగ్ ఆర్గనైజ్ చేసిన వాడిని, ఆ మీటింగ్ కి జగన్మోహన్ రెడ్డి పక్కన ముఖ్యమంత్రి గారికి బొకే ఇచ్చిన వాళ్ళని, ఆ బొకే ఇస్తూ ఫోటో తీసిన గన్మ్యాన్ ని, ఫోటో తీసిన ఫోటోగ్రాఫర్ ని, ఆ ఫోటోగ్రాఫ్ పక్కన ఉన్నటువంటి ప్రెస్ విలేకరుని, వీళ్ళందరినీ అరెస్ట్ చేసేసి వీళ్ళందరి మీద కేసులు కట్టేస్తారా? అట్లా అనుకుంటే మరి కందుకూరులో జరిగినటువంటి 8 మంది మరణానికి కారణం చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, చంద్రబాబు నాయుడు పిఏ, వీళ్ళందరూ పిఏలు, మరి వీళ్ళందరూ కారణం కదా, వాళ్ళ మీద ఎందుకు కట్టలేదు కేసు? కట్టించుకోండి. ఇప్పుడు కందుకూరులో జరిగినటువంటి కేసు జరిగిన దాంట్లో 8 మంది చనిపోయినారు కదా, మీ టీడీపీ మీటింగ్ వచ్చి 7 కింద పడి చనిపోయినారు, 8 మంది చనిపోయినారు కదా. ఆ కుటుంబాలను పరామర్శించింది నేను, కేపీఎం పార్టీ అధ్యక్షుడు హోదాలో ఆ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళకి భరోసా ఇచ్చి, వాళ్ళ కుటుంబంలో కట్టిక దరిద్రంలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులు, కుటుంబం వాడిది. మరి వాళ్ళందరినీ చంపేసినందుకు ఎవరెవరైతే చంద్రబాబు నాయుడు మీటింగ్ లో పాల్గొన్నారో, స్టేజ్ మీద కూర్చున్నారో అందరి మీద కేసు కట్టండి. దానికి జన సమీకరణ చేశారో అందరి మీద కేసు కట్టండి. వ్యక్తిగతంగా దీనికి ఎవరైతే పర్మిషన్ తీసుకున్నారో వాళ్ళ మీద కేసు కట్టండి. వాళ్ళందరినీ జన సమీకరణ చేసినందుకు, దీనికి ఏర్పాట్లు సరిగ్గా చేయనందుకు, మీకు పక్కన వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగత కార్యదర్శిగా ఉన్న వాళ్ళ మీద కేసు కట్టండి. మీ టీడీపీ నాయకుల మీద, అందరి మీద ఇప్పుడు సుమోటో